సో, ఈ ఉగ్రదాడి జరిగి ఒక 2 వీక్స్ అయితే కంప్లీట్ అవుతుంది. అయితే ఇప్పుడు యుద్ధ వాతావరణం నెలకొంది గానీ, యుద్ధం జరగదు అని జెప్పేసి మీలాంటి చాలా మంది విశ్లేషకులైతే చెప్తున్నారు. మరి మోదీ గారైతే చెప్పేసారు. ఐడెంటిఫై జేస్తాము, వాళ్ళని ట్రేస్ చేస్తాము, వాళ్ళని పట్టుకొని శిక్షిస్తాము. వాళ్ళతో పాటు వాళ్ళ బ్యాకర్స్‌ని కూడా ఎవరైతే వాళ్ళకి సపోర్ట్ చేస్తారో వాళ్ళని కూడా శిక్షిస్తామని ఆయన చెప్పేసారు. కాకపోతే యుద్ధం జరగకపోవడం మరి ఎలా ప్రతీకారం తీర్చుకుంటుందని చెప్పేసి దేశం మొత్తం కూడా ఎదురు చూస్తుంది. సర్జికల్ స్ట్రైక్స్ అంటామా అంటే ఆల్రెడీ వాళ్ళు ముందే ప్రిపేర్డ్‌గా ఉండడం వాళ్ళ ఏర్పాట్లన్నీ చేసుకోవడం చూస్తాం. మరి ఇప్పుడు యుద్ధం ఒకటే ఆప్షన్‌గా కనిపిస్తుందని చెప్పేసి చాలా మంది అంటున్నారు. మరి యుద్ధం రాదని మీలాంటి వాళ్ళు అభిప్రాయపడుతున్నారు. మరి ఎలా ప్రతీకార చర్య అంటే జరుగుతుందంటారు? ఇప్పుడు టెర్రరిస్టు ఎవరైతే దారి తప్పి ఇటువంటి పనులు చేస్తున్నారో, హ్మ్. పాకిస్తాన్ ప్రజలంతా వాళ్ళ వెనుక ఉన్నారని అనుకోవడం కూడా తప్పు. ఓకే. పాకిస్తాన్ ప్రజలకు ఈ సమాచారం ఉండదు. హ్మ్. పాకిస్తాన్ ప్రజలు దాన్ని హర్షిస్తారని కూడా మనం అనుకోవాలి. హ్మ్. కనుక యుద్ధం అనేది చేస్తే అది ఒక రకంగా ప్రజలందరూ ఎఫెక్ట్ అవుతారు. తప్పకుండా ఈ టెర్రరిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని పట్టుకోవడంలో కానీ వాళ్ళని శిక్షించడం కానీ పాకిస్తాన్ పూర్తిగా సహకరించాలి. ఓకే. పాకిస్తాన్ ఏమాత్రం కూడా ఈ విషయంలో సరి అయిన నిర్ణయం తీసుకోకపోతే హ్మ్. దానికి వాళ్ళు కొంత మూల్యము చెల్లించుకోవాల్సి వస్తుంది. ఓకే. నా దృష్టిలో వాళ్ళు టెర్రరిస్ట్ ఎవరైతే ఉన్నారో పాకిస్తాన్లో ఒకవేళ ఆ ప్రాంతంలో ఉండి ఉంటే పాకిస్తాన్ అన్ని ప్రయత్నాలు చేసి 6 మంది ఎవరైతే వచ్చి ఈ ఫైరింగ్ చేశారో వాళ్ళని భారతదేశానికి అప్పచెప్పడము, హ్మ్. లేకపోతే వాళ్ళ దేశంలోనే ట్రయల్ చేసి వాళ్ళకు పనిష్మెంట్ చేయడము చేస్తే హ్మ్. తప్పకుండా ఇప్పుడున్న ఆగ్రహం ఏదైతుందో మన ఆగ్రహము టెర్రరిస్ట్ మీద ఉండాలి. కానీ మొత్తం వాళ్ళ పాకిస్తాన్ వాళ్ళని ఎంకరేజ్ చేసినా పాకిస్తాన్ హ్యాస్ టు యాక్ట్. ఓకే. తాము ఎంకరేజ్ చేయలేదంటే వాళ్ళు దే హ్యావ్ టు యాక్ట్. వాళ్ళు ఒకళ్ళు ఏమి చేయకుండా టెర్రరిస్ట్కు ప్రొటెక్షన్ ఇస్తే దెన్ అది ఇక యుద్ధానికే దారి తీయొచ్చు. కానీ తక్షణమే చేయవలసింది ఏంటంటే ఎవరైతే ఈ దుర్మార్గమైన చర్యలో పాల్గొన్నారో వాళ్ళని కఠినాతి కఠినంగా శిక్షించడం అనేది ప్రజల్లో ఉండేటువంటి ఆగ్రహాన్ని లేదా దేశానికి జరిగినటువంటి ఏదైతుందో ఆ మేరకు ప్రజలు కూడా హర్షిస్తారు. కానీ ఆ 7 మంది 6 మందికి పనిష్ చేసే బదులుగా మొత్తం దేశాన్ని పనిష్ చేస్తాం అనేది కూడా చాలా దూరం పోవడం అయితే. అంటే ఇట్లా ప్రతి దేశంలో కూడా కొందరు ఉంటారు ఇట్లా పర్వర్టెడ్. ఈ పర్వర్టెడ్ వాడు వెళ్ళి ఇంకో దేశంలో సమస్య ఇచ్చేసి మొత్తం దేశాన్ని దాంట్లోకి లాగడం అనేది అవుతుందో అది దేశం అట్లా దాంట్లో లాగబడకూడదు. వాడి రాజకీయాల్లో మనం దాని పడిపోయినట్టుంది. టెర్రరిస్ట్ రియలీ వాంటెడ్ ఎ వార్ బిట్వీన్ పాకిస్తాన్ అండ్ ఇండియా అనుకోండి. వాడి ఈ కారణాలకి అనుకున్నప్పుడు మనం దాంట్లోకి పోయామనుకోండి ఇక టెర్రరిస్టులు ఇదే మొదలు పెడతారు. పోవడం దేశంలో చేయడం యుద్ధాన్ని ఎంకరేజ్ చేయడం. అది ఆ దిశలో పోకూడదు. దిశలో పోకుండా మనం ఎవడైతే ఈ నేరం చేశాడో ఆ నేరం చేసిన వాళ్ళని శిక్షించడం అనేది సమర్థం. ఓకే సార్. సరే ఇక ఫైనల్‌గా మన ఇటు మోదీ గారు కులగణన ఉంటుంది జనాభా లెక్కలతో పాటు అని చెప్పేసి అనౌన్స్ చేస్తారు. అయితే కులగణన విషయంలో ఆయన గతంలో దీన్ని వ్యతిరేకించారు. దాన్ని వ్యతిరేకిస్తున్న వీడియోలు కూడా ఇప్పుడు చాలా వైరల్ అయిపోతున్నాయి. మరి కులగణన విషయంలో ఈ విధంగా స్టాండ్ తీసుకోవడానికి గల కారణం ఏంటి? ఇప్పుడు ఎందుకు ఈ అంశం తెరపైకి వచ్చింది? అటు రేవంత్ రెడ్డి గారు కూడా నన్ను ఫాలో అవుతున్నారు మోదీ గారు అంటూ ఆయన కూడా ఒక సెటైర్ అయితే వేయడం జరిగింది. ఏం జరుగుతుంది కులగణన విషయంలో సార్? అంటే దీంట్లో పోయిన ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి అబ్సల్యూట్ మెజారిటీ రాకపోవడం అది భారతీయ జనతా పార్టీకి ఒక రకంగా సెట్ బ్యాక్. వాళ్ళకు 400 300 వాళ్ళు అనుకున్న మెజారిటీ వస్తే వాళ్ళ పరిస్థితి చాలా భిన్నంగా ఉంది. అలాగే జార్ఖండ్లో ఓడిపోయారు. 2-3 రాష్ట్రాల్లో తెలంగాణలో వాళ్ళు ఎన్నడూ పవర్లో లేరు కానీ తెలంగాణలో పవర్కి వస్తారా రాదా తెలియదు. అటువంటి పరిస్థితిలో బీహార్ ఎన్నికలు వస్తున్నాయి. బీహార్ ఎన్నికలు వచ్చే ఎన్నికలకు ఒక రకంగా గెలిపారు. మళ్ళీ బెంగాల్లో ఎన్నికలు రాబోతున్నాయి కనుక బీహార్లో గెలవడం అనేది వాళ్ళు చాలా క్రిటికల్ అని అనుకుంటున్నారు. మహారాష్ట్రలో తర్వాత హర్యానాలో గెలవడం వేరు. బీహార్లో కంప్లీట్ కాస్ట్ పాలిటిక్స్. మహారాష్ట్ర జార్ఖండ్ కంటే కూడా చాలా కాస్ట్ పాలిటిక్స్. టోటల్ ఓబీసీ సంఖ్య చాలా ఎక్కువ కనుక ఓబీసీలే బీహార్ రాజకీయాలను నిర్ణయిస్తారు. అలాగే ఉత్తరప్రదేశ్ ఆ ప్రాంతాలంతా ఓబీసీదే చాలా ప్రధానమైనటువంటి రాజకీయ శక్తి. వాళ్ళు కులగణన జరగాలి అని ఒక డిమాండ్ సమాజం నుంచి ఓబీసీ సెక్షన్స్ నుంచి చాలా పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా వచ్చింది. ఇప్పుడు మేము కులగణన చేయమని వీళ్ళ ఒరిజినల్ స్టాండ్ ఏదైతుందో
కులగణన చేయమంటే ఒకటేమో బీహార్లో కులగణన కొంత చేసి ఉన్నాడు ఆయన. నితీష్ కుమార్ ఆ స్టాండ్ తీసుకొని ఉన్నాడు. ఇప్పుడు నితీష్ కుమార్తో వీళ్ళకి అలయన్స్ ఉంది. ఇప్పుడు నితీష్ కుమార్ ఈ అంశం మీద కులగణన మేము చెయ్యము, కులగణానికి మేము వ్యతిరేకం అంటే రేపు నితీష్ కుమారు సస్టైన్ కావడం చాలా కష్టం. కనుక నితీష్ కుమార్ విడిపోవచ్చు. అదే ప్లాన్ మీద ఆయన ప్రజల దగ్గరికి నేను కులగణన చేయాలి అనే దాని మీద ఆయన ఎందుకు పోతే ఆయన గెలిచినా గెలవచ్చు. కనుక భారతీయ జనతా పార్టీ అన్ని క్యాలిక్యులేషన్ చేసి ఇది డిమాండ్ కేవలం బీహార్ సంబంధించి కాదు, ఇది నార్త్ ఇండియాకు సంబంధించింది, ఇది రెస్ట్ ఆఫ్ ది ఇండియాకు కూడా సంబంధించింది. మొత్తంగా ఓబీసీస్ భారతదేశంలో 50% కంటే ఎక్కువ ఉన్నారు. కనుక ఈ 50% కంటే ఎక్కువ ఉన్నటువంటి ఓబీసీస్ ఎవరైతున్నారో వాళ్ళ మద్దతు లేకుండా భారతీయ జనతా పార్టీ అధికారంలో కొనసాగడం చాలా కష్టం. కనుక ఇవాళ వాళ్ళు అన్ని క్యాలిక్యులేషన్ చేసుకొని మోడీ అయినా తాను వ్యక్తిగతమైనటువంటి ఆకర్షణ అవన్నీ దాని కూడా కొన్ని పరిమితులు ఉంటాయి. అంత వ్యక్తిగత ఆకర్షణ ఉంటే 2024 ఎన్నికల్లో అంత మెజార్టీ తగ్గేది కాదు. ఆయన వ్యక్తిగత మెజార్టీ కూడా తగ్గింది. అయోధ్యలో వాళ్ళు ఓడిపోయారు. కనుక ఈ ట్రెండ్స్ అన్ని కూడా భారతీయ జనతా పార్టీకి అంత ప్రామిసింగ్ ట్రెండ్స్ కాదు. మేము అప్వర్డ్లో ఉన్నాము, అప్వర్డ్ సింగ్లో ఉన్నాను కాదు. కనుక భారతీయ జనతా పార్టీ చాలా సమీక్షించుకుంది. మోడీ కూడా ఈ పరిస్థితిని గమనించి, వాస్తవాన్ని గమనించి తాను ఇక కులగణన చేయడం అనేది ఒకవేళ అది చేయకపోతే అధికారం ఉంటుందో లేదో, మరి రేపు ఎన్నికల్లో ఏం ఫలితాలు వస్తాయో అనేటువంటి అనిశ్చిత పరిస్థితిలో ఇది అనివార్యంగా భారతీయ జనతా పార్టీ మోడీ గారు కూడా ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. కనుక ఇది ఎన్నికల రాజకీయాలకు సంబంధించిన మొత్తంగా దేశంలో ఉండేటువంటి రాజకీయ శక్తులకు సంబంధించింది. ఈ 75 ఏళ్లలో రాజకీయాలు వచ్చిన ప్రధాన మార్పు ఏ ఓబీసీలు అయితే 2-3 మన పార్లమెంట్లో సభ్యులు ఉన్నటువంటి పార్లమెంట్లో వాళ్ళు 180 మంది దాక్కున్నారు. ఓబీసీల యొక్క రిప్రజెంటేషన్ చాలా పెరిగింది. ఓబీసీలు ఒక రాజకీయ శక్తిగా చాలా ఎదిగారు, ఆర్థికంగా ఎదిగారు. వాళ్ళు సంఖ్యాపరంగా చాలా పెద్ద సంఖ్య ఉంది. ఓబీసీ అనేది అంత హోమోజినియస్ కేటగిరీ కాదు, కానీ ఓబీసీ అనేటువంటిది ఒకటి గ్రాడ్యువల్గా ఒక ఫార్మేషన్ వస్తున్నది. కనుక నేను అనుకోవడం ఇవన్నీ చూసి ఈ వాస్తవ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఇక వెనకటి నుంచి మనం అంటున్నది సరిపోదు అని ఎప్పుడైతే వాళ్ళు రియలైజ్ చేశారో కులగణన మనము చేయడము దాదాపు కాంగ్రెస్ పార్టీకి ఉండేటువంటి ప్రధానమైన అంశం ఏందో దాన్ని వీళ్ళు దే నాక్డ్ ఆఫ్. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి కులగణన అని రేపు ఎన్నికల్లో బీహార్లో వెళితే వాళ్ళకి ఎక్కువ మద్దతు వస్తుండొచ్చు. కానీ ఏ కాంగ్రెస్ పార్టీ ఏదైతే అంటుందో అది భారతీయ జనతా అధికారం ఉండే భారతీయ మోడీ వెళ్ళి మేము కులగణన చేస్తామన్న తర్వాత కనీసం కాంగ్రెస్ పార్టీ చెప్పగలిగిందంటే మేము చేయమంటే వాళ్ళు ఒప్పుకున్నారు అనొచ్చు. కానీ ఒప్పుకున్నారు కదా, ఒప్పుకోకపోతే అప్పుడు అది ఎన్నికల ఇష్యూ అవుతుంది. ఒప్పుకోవడం వలన మీరు మొదలు చెప్పారు వాళ్ళు 2 సార్లు అన్నారు అనేది అది అంతా ఆలోచించే వాళ్ళ కులగణన చేయడం అనేది అది సూత్రరీత్యా అంగీకరించవలసి వచ్చింది. 2026, 2023 అంటే వచ్చే ఎన్నికల కంటే ముందు కులగణన చేసి వచ్చే ఎన్నికల్లో మేము కులగణన చేశాము. కులగణన ప్రకారమే రిజర్వేషన్స్ కానీ ఉంటాయి అని ఒకవేళ భారతీయ జనతా పార్టీ పోతే 4వసారి కూడా వాళ్ళకి అధికారం రావడానికి ఒక అవకాశం ఉంటుంది. సార్, కులగణన ఇప్పుడు అవసరమే అంటారా? ఎందుకంటే ఇప్పుడు తెలంగాణలో జరిగినప్పుడు కూడా కొన్ని విమర్శలు, భిన్నాభిప్రాయాలు అయితే వ్యక్తం అయ్యాయి. ప్రాపర్ గా జరగలేదని చెప్పేసి చాలా మంది మాట్లాడారు. లేదు ఇది మంచి పద్ధతి అని అన్నారు. సో కులగణన అసలు అవసరమే అంటారా సార్ మీ ఒపీనియన్? మనము ఒప్పుకున్నా ఒప్పుకోకున్నా 1980లో నుండి అస్తిత్వ రాజకీయాలు బలంగా ఎదిగాయి. అస్తిత్వ రాజకీయాల్లో కులము అనే అస్తిత్వం కూడా అది పెరుగుతూ వచ్చింది. అది దళితుల విషయం కానీ, మాల విషయం కానీ, మాదిగల విషయం కానీ ఈ అస్తిత్వం అనేది ఏదైతుందో చాలా బలంగా ఎదుగుతున్నది. 80లలో తెలంగాణ వరకు చూస్తే అన్ని ఓబీసీ కాస్ట్ ఆర్గనైజ్ అయ్యాయి. వాళ్ళ సంస్థలు, వాళ్ళ కుల సంస్థలు అంతకుముందు అంత బలంగా లేవు. కానీ ప్రతి కులం ఒక ఆర్గనైజేషను, దానికో సంస్థ, వాళ్ళ మీటింగ్లు, పబ్లిక్ మీటింగ్లు. 80లలో ఈ అస్తిత్వ రాజకీయాలు వచ్చిన బహుశా నేను ఎన్ని కుల సంస్థల మీటింగ్ పోయానో తెలియదు. చాలా కుల సంస్థల మీటింగ్లకి నన్ను పిలిచారు, తర్వాత నేను వెళ్ళడం జరిగింది. రెండవది ఏంటంటే ఇప్పుడు ఈ విధానపర నిర్ణయం ఏదైతుందంటే బడ్జెట్లో అలొకేషన్ ఆఫ్ రిసోర్సెస్ ఏదైతున్నాయి, బడ్జెట్ చాలా లిమిటెడ్గా ఉంది. ఈ లిమిటెడ్ బడ్జెట్ అలొకేషన్లో ఏ సెక్షను, ఏ కులము తమ వాటా అడుగుతున్నారు. అయితే
ఓబీసీలు ప్రతి కులం కూడా తన సంఖ్య వాస్తవ సంఖ్య కంటే కొంత ఎగ్జాజరేటెడ్ అని వాళ్ళు అనుకుంటున్నారు. ఓకే. ఒకవేళ జనాభాలో మేము 8%, మేము 15%, మేము 10% ఉన్నామని చెప్తున్నారు. కనుక మాకు ఇంత ఇవ్వండి అని అడుగుతున్నారు. నిజంగా వాస్తవ లెక్కలకు వెళ్ళిన తర్వాత బాబు ఇది మీ సంఖ్య, ఇది మీ సంఖ్య, ఈ సంఖ్య ప్రకారం ఏ న్యాయం జరగాలో అది జరగాలి. అంటే నిజానికి బడ్జెట్ అట్లా ఉండకూడదు, ఏ దేశ బడ్జెట్ అయినా. కానీ రాజకీయాలు ఆ దిశగా పోయాయి. కనుక కులగణన చేయడం వల్ల విధాన నిర్ణయంలో వాస్తవమైనటువంటి సంఖ్యల మీద విధాన నిర్ణయం జరుగుతుంది. లేకపోతే ఈ ఊహాగానాల వలన మేము అంత సంఖ్యలో ఇంత సంఖ్యలో ఉన్నాను ఊహించుకోవడం వలన ప్రతి వాళ్ళు కూడా బడ్జెట్ నుంచి మాకు ఎక్కువ రిసోర్సెస్ రావాలనడం వలన ప్రభుత్వానికి చాలా కష్టం. వీళ్ళు సంఖ్య ఉందని అనుకుంటున్నారు, కానీ మీ సంఖ్య ఇంతే తేల్చిన తర్వాత ఇంకా ఎక్కువ పెద్ద డిమాండ్ పెట్టడానికి అవకాశం ఉంటుంది. రిజర్వేషన్స్ జాబ్స్లో ఉందనుకోండి,